హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్. ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసాను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే మంచి పునుగుల రెసిపీతో అండి. చూడండి ఎంత క్రిస్పీగా అయితే ఉంటాయో ఈ పునుగులు అనేవి. వీటికి ఎలాంటి పిండిలు అవసరం లేదండి, అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి గుల్లగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. అలాగే చాలా తక్కువ ఆయిల్ కూడా పీల్చుకుంటాయి. మరి క్రిస్పీగా గుల్లగా టేస్టీగా ఉండే పునుగుల్ని ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు అటుకులు వేసుకోవాలి. ఈ కప్పు అటుకులు అనేవి పల్చటి అటుకులైనా పర్వాలేదు, లేదంటే లావుగా ఉండే అటుకులైనా పర్వాలేదండి. ఇప్పుడు ఈ అటుకులు మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఈ అటుకుల్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసుకుని ఈ అటుకుల్లోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకోండి. ఈ పెరుగు పులిసిన పెరుగైనా పర్వాలేదు, కమ్మటి పెరుగైనా పర్వాలేదు. అలాగే 1 అరకప్పు వాటర్ తీసుకోండి. అయితే పులిసిన పెరుగు అయితే 1 కప్పు వాటరు 1 కప్పు పెరుగు వేసుకోండి. కమ్మటి పెరుగు అయితే 1 కప్పు పెరుగు అలాగే 1 కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. అదే మీరు సన్నగా ఉండే అటుకులు తీసుకుంటే 2 నిమిషాలు సరిపోతుందండి. నేను ఇక్కడ లావు అటుకులు తీసుకున్నా కాబట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టాను. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే మన అటుకులు నీళ్లు అలాగే పెరుగును పీల్చుకుని సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ అటుకులన్నిటిని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. చూసారా, ఇలా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట, కాటుకులాగా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పేస్ట్ అంతా ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. మీరు ఇప్పటి వరకు కనుక నా వీడియోకి లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ అండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మూలంగా నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర, 1 పావు చెంచా వరకు ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇదంతా వేసుకున్నాక ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు ఎలాంటి వాటర్ వేయకుండా ముందు ఈ బియ్యం పిండి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఆల్రెడీ అటుకుల్లో వాటర్ ఉన్నాయి కాబట్టి ముందు ఈ విధంగా కలిపేసుకోండి. ఆ తర్వాత పిండి కన్సిస్టెన్సీని బట్టి అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన పునుగుల పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే ఉంటుందో అది ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకటేసారి వాటర్ వేయకండి, పిండి పలచనైపోతే కనుక మనకి పునుగులు అనేవి అంత బాగా రావు. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి పిండి అనేది. ఇలా కలుపుకున్న పిండిలో 1 పావు చెంచా వరకు వంట సోడా వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొంచెం గోరువెచ్చని నూనె వేసుకోండి. ఇలా వేసుకోవటం మూలంగా ఈ పునుగులు అనేవి మనకి బాగా గుల్లగా అయితే వస్తాయి. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్నాక చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా. ఈ విధంగా పునుగులు వేసుకునేటట్టయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చే కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది మనకి మరీ ఎక్కువ వేడవ్వకూడదండి, కొంచెం మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి ఈ ఆయిల్లో. ఈ విధంగా ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మీరు కనుక హై ఫ్లేమ్లో పెట్టారంటే
ఇవి పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవండి. అదే లో ఫ్లేమ్లో పెడితే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పునుగులన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే వేయంగానే వెంటనే గరిటె కూడా పెట్టకండి. ఒక 2-3 నిమిషాలు అయ్యాక నెమ్మదిగా గరిటె సాయంతో అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకోవటమే అండి. ఈ పునుగులు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే ఇవి చేసుకోవటానికి కూడా మనకి ఎక్కువ అంత టైం ఏం పట్టదు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అంతే అండి, చాలా తక్కువ టైంలో ఈ విధంగా సింపుల్గా ఈజీగా పునుగులు చేసేసుకోండి. అప్పటికప్పుడు ఒక 20 నిమిషాల్లో చాలా టేస్ట్గా ఉంటాయి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వచ్చేస్తుంది.